హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఇది అందరి ఫేవరెట్ రెసిపీ అండి. ఇది పప్పు మామిడికాయ ఆలూ ఫ్రై అండి. ఎవరికి ఇష్టం ఉండదు ఈ కమ్మనైన పప్పు మామిడికాయ ఆలూ ఫ్రైని. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టపడతారండి. అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎందుకంటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ రెసిపీని తయారు చేసుకుందామండి. ఈ ఆలూ ఫ్రై అయితే మనకి ఫంక్షన్స్‌లోని, రెస్టారెంట్స్‌లోని పెడతారు కదండీ! ఆ స్టైల్‌లో చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. ముందుగా నేను పప్పు మామిడికాయని కుక్కర్‌లో చేసి చూపిస్తున్నానండి. ముందుగా నేను కందిపప్పు అనేది తీసుకున్నానండి. ఇది సుమారు నేను 100 గ్రాముల వరకు కందిపప్పు అనేది తీసుకున్నానండి. కందిపప్పుని మీరు వేగించి అన్నా తీసుకోవచ్చు. లేదంటే ఇలా పచ్చిగా కూడా మనం డైరెక్ట్‌గా కూడా చేసుకోవచ్చండి. నేనైతే వేగించుకోవట్లేదండి పప్పు అనేది. ఇలా నేను పచ్చిదే తీసుకున్నాను. నేను ఒక మామిడికాయ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు మనకి పునాసకాయలు వస్తాయి కదండీ! చాలా పుల్లగా ఉంటాయన్నమాట. నేను ఈ కాయ అంతా కూడా వేయలేదండి. నేను ఇందులో ఈ కాయలో నేను సగమే వేసాననమాట. అంటే కొన్ని కొన్ని కాయలు పులుపుకు తగ్గట్టుగా వాటి దాన్ని బట్టి ఉంటాయండి. మీరు తినే పులుపుని బట్టి మీరు మామిడికాయ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక కప్పు కందిపప్పుకి నేను ఒక కప్పున్నర వాటర్ వరకు వేసుకున్నానండి. అంటే పప్పు మనకి 3 ఇంతల వరకు వాటర్ అనేది ఉండాలండి. ఎందుకంటే కందిపప్పు కాబట్టి కొంచెం మనకి ఒక 4, 5 విజిల్స్ రావాలండి. అప్పుడే మనకి కందిపప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. పెసరపప్పు అయితే మనకి 2 విజిల్స్ వచ్చినా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఇందులో ఉన్న టెంకను కూడా వేసుకుంటున్నానండి. టెంక వేసుకుంటే చాలా బాగుంటుంది. టెంక ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో కామెంట్లో తెలపండి. నాకైతే టెంక అంటే చాలా ఇష్టమండి. అందుకని నేను వేసుకున్నాను. మనకి ఇంకొకటి ఎందుకంటే మనం ఇంకొక చిన్న ముక్కలు ఉంచుకున్న టెంకలో కూడా మంచి పులుపు కూడా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా టెంకని చీకారా లేదో కూడా కామెంట్లో తెలపండి. చూసారు కదా, నేను పప్పు అనేది ఇలాగా మెత్తగా ఉడికించేసుకున్నానండి. నేను ఒక 4 విజిల్ వరకు ఉడికించుకున్నానండి. చాలామంది మామిడికాయ వేస్తే పప్పు ఉడకదేమో అని అనుకుంటారు. అలా ఏం అవసరం లేదండి. చాలా బాగా ఉడికిపోతుందనమాట. నేను చెప్పిన విధంగా అయితే చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు క్యారేజీలకి, అలాగే లంచ్ బాక్సుల్లోకి ఎవరైనా చాలా తొందరగా ఎవరైనా ఇంటికి వస్తున్నారన్నప్పుడు కూడా మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనం తీసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు పప్పు అనేది మనం ఇలా పప్పు గుత్తు సహాయంతో మనం పప్పు అనేది బాగా మనం మెదిపేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అలా మనం చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా మనకి పప్పులా కొంచెం కనిపిస్తే మనకి పప్పు అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులో మీరు ఇంకొంచెం మీకు పప్పు అనేది గట్టిగా కావాలా, లేదంటే పలచగా కావాలా అనేది మీరు తిన్న తగ్గట్టుగా మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మా పిల్లలకైతే కొంచెం పప్పు అనేది కొంచెం ఇలా గట్టిగా ఉంటేనే ఇష్టపడతారనమాట. అందుకని నేను తక్కువ వాటర్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకున్నానండి. ఉప్పు వేసిన వీడియో అనేది కొంచెం స్కిప్ అయ్యిందండి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా మనం బాగా కలిపేసుకుని నేను స్టవ్ వెలిగించుకుని మరొక 10 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి పప్పులోకి బాగా దిగి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. చూసారు కదా, పప్పు అనేది మనకి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీనికోసం పోపు అనేది పెట్టుకుంటున్నానండి. వేరొక బాండీ అనేది పెట్టుకుని ఇందులో నేను ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇందులో మనం మెత్తగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. ఇది మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోండి పోపు అనేది. ఎందుకంటే తొందరగా మాడిపోతుందనమాట. ఇందులో మీరు దగ్గర ఇంగువ ఉంటే కొంచెం ఇంగువ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి అరుగుదలకి కూడా చాలా బాగుంటుందండి. నా దగ్గర ఇంగువ ఉంది కాబట్టి నేను వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం చక్కగా ఒకసారి కలిపేసుకుని ఈ పప్పు అంతా కూడా తిరగబోత వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. చాలామంది ఏంటంటే పోపుని తీసుకెళ్ళి పప్పులో వేస్తారు. అలా కాకుండా మొత్తం పప్పు అంతటిని కూడా మనం ఏదైతే తాలింపు పెట్టుకుంటున్నామో అందులో వేసుకుంటే
పోపు అంతా బాగా కలిసి అదొక డిఫరెంట్ టేస్ట్ అండి. ఆ టేస్ట్ మనం చెప్పలేమన్నమాట. తింటేనే చాలా బాగుంటుంది దాని రుచి. ఇది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. అలాగే దీని పక్కన పిల్లలు అయితే ఏదైనా ఫ్రై కావాలని చాలా ఇష్టంగా తింటారు కదండి. దానికోసం నేను మంచిగా క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు ఈజీగా చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, నేను పప్పు అనేది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ పప్పు మామిడికాయని మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నేను రెస్టారెంట్లో చేసే ఆలూ ఫ్రైని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. దీన్ని మనం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ 2 రెసిపీలు కూడా. ఇప్పుడు నేను బంగాళదుంపలు అనేది ఒక మీడియం సైజ్ బంగాళదుంపలు అనేది తీసుకున్నానండి. నేను బంగాళదుంపలు అనేది ఎప్పుడు మనం కర్రీకి చేసుకునే బంగాళదుంపలు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని నేను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి కట్ చేసుకుంటాం కదండి, అలా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇలా పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీకు నచ్చినట్టుగా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇలా అది ఎప్పుడు రొటీన్గా చేసుకుంటాము, కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి మనం ఉత్తిని మనం వేగిస్తున్నప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే కంపల్సరీ అన్నీ ఖాళీ అయిపోతాయండి. ఇందులో మనం రుచికి సరిపడగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం, అలాగే నేను ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకుని ఇప్పుడు ఇందులో నేను ఒక 2-3 టీ స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే నేను ఒక 2 టీ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకున్నానండి. వీటిలన్నిటిని కూడా మనం మంచిగా కలిపేసుకోవాలండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఎందుకంటే నేను బయట ఎలా చేస్తారో దానికి అందుకనేసి నేను ఫుడ్ కలర్ అనేది వేసాను అంతేనండి. నేనైతే ఇప్పుడు ఫుడ్ అనేది న్యాచురల్గా చేయడానికే చూస్తానన్నమాట. కాకపోతే ఏంటంటే మీకు చూపించడం కోసం నేను ఫుడ్ కలర్ అనేది వేసానండి, అంతేనండి. మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మనకి ఎక్కడైనా మీకు ఇది పొడి పొడిగా అనిపిస్తుంది, కలవట్లేదు అంటే కొంచెం వాటర్ వేసుకుని, అంటే మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదండి. ఏదో వాటర్ వేసుకున్నామా లేదా అని 2 చుక్కలు ఇలా చిలికిలాగా వేసుకుని మనం బాగా కలిపేసుకోవాలండి. ముందుగానే నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టుకున్నానండి. ఆయిల్ మనకి బాగా వేడయ్యాక వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని విడివిడిగా అంటుకోకుండా ఒకదాని మీదకి ఒకటి ఎక్కువగా అంటుకోకుండా ఒకేసారి కాకుండా ఇలా మనం విడివిడిగా వేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చి లోపల చాలా మెత్తగా ఉండి బయట చాలా క్రిస్పీగా ఉండి అద్భుతంగా ఉంటుందండి ఆలూ ఫ్రైని. మీరు ఎప్పుడైనా ఇలాగా చేయకపోతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మనం పప్పు మామిడికాయకైనా, పప్పు టమాటాకైనా, సాంబార్లోకైనా, దేనిలోకైనా సరే అండి, చారులోకైనా, ఈవినింగ్ స్నాక్స్లోకైనా, సైడ్ డిష్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. దీని టేస్ట్ అనేది పిల్లలు ఎప్పటికీ మర్చిపోరు. మనం కూడా పిల్లలనే కదండి, మనం కూడా చాలా ఇష్టంగా తింటామన్నమాట ఈ ఆలూ ఫ్రైని. చూసారు కదండి, ఇవి మనకి మంచి కలర్లో వేగిపోయినాయి కదండి. ఇవి మనం లోపల చాలా మెత్తగా ఉండి బయట చాలా క్రిస్పీగా ఉంటాయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి కరకరలాడుతూ భలే బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా అయితే నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి అయితే ప్లీజ్ ట్రై చేయండి. ఇప్పుడు నేను దీనిపైన కోసం ఏం చేస్తున్నానంటే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు దీనిపైన వేసుకుని తింటే మనకి చాలా బాగుంటుందండి. క్రిస్పీగా వేగాలన్నమాట కరివేపాకు అనేది కూడా మనకి. మీరు కావాలంటే దీనిపైన కొంచెం చాట్ మసాలా కానీ ఏదైనా వేసుకుని కూడా మీరు తినొచ్చండి. నేనైతే ఇంకేం వేయట్లేదు, ఆల్రెడీ నేను మసాలాలన్నీ వేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకేం అవసరం లేదండి. మీరు కావాలంటే పైన కొంచెం కారం జల్లుకోవచ్చు. నేను మా అమ్మాయి ఏం చేసిందంటే కొంచెం కారం వేస్తే బాగుంటుందమ్మా అనేసి పైన కొంచెం ఇలా కారం వేసిందండి. చాలా అద్భుతంగా ఉన్నదండి. ఈ కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.